ఎంతో పర్వాలని సభని బాగా ఇలాంటి కార్యక్రమాన్ని బాగా నిర్వర్తించారు. మీ అందరికీ ఆయన మీద అభిమానం ఉండడం అవడం సహజం, అయితే ప్రశాంతంగా ఉండడం కూడా సహజంగా మనం అలవాటు చేసుకోవాలి. సభాధ్యక్షుడు ఆనందరావు గారు, ఎమ్మెల్యే మన అలానే నిశ్శబ్దంగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండాలి అందరూ కూడా దయచేసి. ఇది ఎవరి సభ, దానికి గౌరవం తేవాలి మనం అందరం కూడా. భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే. అందరూ సైలెంట్ గా ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారు మాజీ మంత్రివర్యులు, అలానే కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యనారాయణ గారు, మంత్రివర్యులు మా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఆయన ఫేస్బుక్ లో రికార్డు ఒక్కోసారి చంద్రబాబు నాయుడు గారు కూడా మించిపోతా ఉంటారు. ఆ పాటలది అదిదేవి ఇదిదేవి అందరికి భయం. ఆయన అంటే రామారాయుడు గారు మీరందరూ వారు నాటి వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, అలానే సానా సతీష్ బాబు గారి గురించి ఆనందరావు గారు ఎవరికి మిగతా కూడా చెప్పేశారు. అన్నీ కూడా ఆయన కూడా అపర మేధావి. ఆనందబాబు గారు కూడా ఈ మధ్యకాలంలో నేను వారితో ఒక అర్థగారు కూర్చొని మాట్లాడుకున్నాను. చాలా డెప్త్ ఉన్నటువంటి మనిషి. ఈరోజు సానా సతీష్ బాబు గారికి ఇంత పెద్ద ఎత్తున సన్మానం జరగడానికి ఒక నిగూఢమైనటువంటి అర్థం ఉంది. ప్రధానంగా తెలుగుదేశం ఎప్పుడు కూడా మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎప్పుడూ రాజ్యసభ్యులు లేకుండా తెలుగుదేశం చేయదు. నాకున్న రాజకీయ అవగాహన ప్రకారం ప్రధానంగా ఎర్రా నారాయణ స్వామి గారిని రాజ్యసభ సభ్యులు చేసిన తెలుగుదేశం. ఆయన పోరాట బిల్లులో మెంబర్గా కూడా చేశారు. ఆ తర్వాత వంగా గీత గారు, వారు కూడా తెలుగుదేశంలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. ఐసిడిఎస్లో ఒక చిన్న మెంబర్గా ఉండేవారు వారు. పాపం చాలా పదవులు తెలుగుదేశం ఇచ్చింది, ఫైనల్గా రాజ్యసభ కూడా ఇచ్చింది. అయితే ఆయన రాజకీయాల్లో వేరే పనులను కూడా సాగం. అలానే సీతారామ లక్ష్మణ్ గారు భీమవరం నుంచి రాజ్యసభ సభ్యులు ఇచ్చారు. నా చిన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఒక మున్నూరు కాపు కూడా రాజ్యసభ సభ్యులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇవేళ మరలా రెండోసారి సానా సతీష్ బాబు ఇవ్వడం చాలా ఈవేళ ప్రభుత్వంలో ఆయన కీలకమైనటువంటి బాధ్యత వహిస్తున్నటువంటి పెద్దలు. అనేక అంశాల్లో చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి పాదయాత్ర కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన నిర్వర్తించినటువంటి పాత్ర కావచ్చు, ఇవన్నీ కూడా ఈవేళ ప్రభుత్వానికి చాలా అవసరమైనటువంటి విషయాలు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కాపులకి ఏమీ చేయలేదు, ఎవరో అబ్బాయి చచ్చిపోతే చంపేసింది కాపు, ఆయన చచ్చిపోయిన అబ్బాయి కాపుల అబ్బాయి. కానీ ఆయన ఏ తెలుగుదేశం ఎమ్మెల్యే అతన్ని చంపేయడం కానీ ఆంజనేయ గారు కంప్లైంట్ ఇవ్వడం జరగలేదు. మన తోట తిరుమూర్తి గారు ఒక మీటింగ్ పెట్టారు, దానికి అందరూ వచ్చారు. తోట తిరుమూర్తి గారు అధ్యక్షుడు సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. నాకు తప్పలేదు, కాపుల అబ్బాయిని కలుపుతున్నాం, అందరూ కూడా ఆయన సమర్థించడంలో ఏమన్నా ఇబ్బంది ఇలాగ ఆయన మాట్లాడుతున్నారు. సంతోషం. మరి తోట తిరుమూర్తులు ఆయన ఇండిపెండెంట్ గా శాసనసభ్యుడిగా నెగ్గాడు, తెలుగుదేశంలో చేరాడు, జీవితం అంతా తెలుగుదేశంలోనే. ఆయనకి రామచంద్రపురం ఆయన తీసుకెళ్లి పక్కన మండపేటలో పడేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఆయన అర్థం కావడం లేదా? జగన్మోహన్ రెడ్డి మండపేటలో పడేస్తే మాట్లాడగలిగేవా తోట తిరుగుతూ లేవు. ఈ విధంగా
ఎవరికి వైసీపీ ప్రభుత్వంలో కాకినాడలో ఉన్నటువంటి కాకినాడ ఎమ్మెల్యే, కాకినాడకి తూర్పుగోదావరి జిల్లాకు ఒక రెడ్లు అయిన కలెక్టర్ గారు ఒక కాపులో మంత్రి ఇచ్చారు. ఈ కాపు మంత్రికి ఏమన్నా విలువగా ఆయన పెద్ద పత్రికా విలేకరి, అద్భుతంగా మాట్లాడతాడు. ఇలాంటి కూడా ఆ మంత్రికి ఏం విలువ లేదు, ఆ మంత్రికి ఏం విలువ లేదు. వచ్చా సత్యనారాయణకు ఒక మేనేజర్ తగిలించారు, ఆయనకి విలువ లేదు. కానీ ఈవేళ సానా సతీష్ యొక్క విలువ ప్రభుత్వంలో ఈ సభకి తాత్పర్యాన్ని అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడడం కోసం ప్రయత్నం చేయను. అనేక మంది పెద్దలు ఉన్నారు, కులాల గురించి చర్చ జరగడం, దాంట్లో కాపులు పౌరులుగా వినియోగించుకోవడం, ఏ కాపు కూడా ఎవరికి జరగవలసినటువంటి పరిస్థితి భారతదేశంలో లేదు. కాపులు 20% ఉన్నారు. అమెరికాలో ఈవేళ అనేక మంది, లక్షలాది మంది యువకులు పనిచేస్తున్నారు. కాపులందరూ చదువుకుంటారు, కాపులందరూ చదువుకుంటారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఏది జరగాలో అది సమయానికి జరిగి తీరుతుంది. ఇది నాకు నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ఆ దృష్ట్యా ఎవరో రెచ్చగొడితే ఓ చిన్న ఇష్యూని ఆధారం చేసుకుని కాపులందరినీ మా దగ్గర రండి, ఆయనేమో కాపులకేమో రిజర్వేషన్ ఇవ్వాలంటాడు. అది జగ్గగారిగా చెప్తాడు వచ్చి. మరి ఈ కాపుల ఎమ్మెల్యేలు ఎవరైనా లీడర్ ఒక్కటి మాట్లాడాడు, వైసీపీలో ఉన్న లీడర్ తమ్ముంటే ఆ రాంబాబుని, ఇంకో తమ్ముడు నాని తమ్ముడిని నాతో ఒకే డిబేట్కి రమ్మని ఛాలెంజ్ చేస్తున్నా. వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే ఏమన్నా ఈవేళ దేశం ఎంత అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుంది, దేశంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, అభివృద్ధి ఏంటి, ఎక్కడికి వెళ్తుంది మన రాష్ట్రం, దీని మీద చర్చించడానికి సిద్ధంగా ఉంటే రమ్మని వాళ్ళ డిబేట్కి రమ్మని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇలాంటి విషయాలు మాట్లాడండి. ఈవేళ సముద్రం మీద కరెంటు తయారు చేయాలనుకుంటున్నాడు మోడీ గారు. సముద్రం మీద కరెంటు, సముద్రం మీద కరెంటు తయారు చేస్తే ఒక 10 సంవత్సరాలు సరిపడే కరెంటు ఒకేసారి తయారు చేయడానికి అవకాశం ఉందని ఒక పెద్ద కమిటీ వేశారు మోడీ గారు. ఇలాంటి విషయాలు మాట్లాడండి, అభివృద్ధికి సంబంధించిన విషయాలు మాట్లాడండి. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులందరూ కూడా కులపరమైనటువంటి ముఖ్యమంత్రులు కాదు, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి. హర్యానా జాట్ ముఖ్యమంత్రి అవ్వాలి, ఒక యాదవ్ ముఖ్యమంత్రి అయ్యారు. రాజస్థాన్ జాట్ కానీ క్షత్రియ కానీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఒక శర్మ ముఖ్యమంత్రి అయ్యారు. ఎక్సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 1% కులం లేనటువంటి చౌహాన్ ఆ రాష్ట్రానికి 5 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ఒడిశా ఎస్టీ, ఛత్తీస్గఢ్ ఎస్టీ, ఉత్తరప్రదేశ్ లో యాదవులు కానీ రాజు ముఖ్యమంత్రి, బిహార్లో ఇవాళ ఓబీసీ ముఖ్యమంత్రి. కులాలు కాదు, అభివృద్ధి అనేది ప్రధానం. ఇది ప్రధానమైనటువంటి ఎజెండాతో జంగి అంటారు. ఇవాళ చంద్రబాబు నాయుడు మించిన జంగి ఎవరు లేరు, మోడీ గారు మించిన జంగి ఎవరు లేరు. ఆడిద్దరు ముందు పిల్లలందరూ కూడా సైకిల్ దొక్కలేరు. దొక్కుతారా మీరు ఎవరైనా? మీరు సైకిల్ దొక్కలేరు. మోడీ గారు 5 గంటలు పడుకుంటారు, మొత్తాలంతా పనిచేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా అసలు లెక్కే లేదు, జంజీ అంటున్నారు. అద్భుతమైన ప్రయత్నం జరుగుతుంది. దీని ఆధారంగానే మనం ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై. తర్వాత మన ప్రీతం మంత్రి గారు రామానాయుడు గారికి విజయవాడ వెళ్ళాల్సిన రామానాయుడు గారిని కోరుతున్నారు. ఈరోజు